ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి. ఇక ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడైతే మొదలైపోయింది. ఇది కంప్లీట్‌గా రాజకీయ పార్టీల్లో ప్రధానంగా కూటమిలో ఉన్న 3 పార్టీల్లో కూడా ఒక అలజడి మొదలైంది. ఒక హడావుడి కూడా మొదలైంది. ఇది పెద్దగా వైసీపీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఇప్పుడు ఏం జరుగుద్ది? ఎవరికి అవకాశం దక్కుతుందని ఈ నేపథ్యంలో దాదాపు ఒక గంటకు పైగా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఈ అంశాల మీదే చర్చించారు అనేది ఒకటి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈసారి 2 అంశాలు. ఒకటి ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ ఒక సీట్ అయితే రిజర్వ్డ్ నాగబాబు గారికి ఇస్తానని చెప్పిన నేపథ్యంలో ఇంకో స్థానం అడిగారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకో సీటు కూడా కావాలి అని అడిగారని ఒక ప్రచారం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఇంకా మిగిలిన 3వ విడత నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇది అయిపోయిన తర్వాత వాటి విషయంలో కూడా లెక్కలు తేల్చుకున్నారు ఈ భేటీలో అనేది. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ముందు 5 ఎమ్మెల్సీ విషయంలో ఇద్దరు ఏమన్నా ఒక అండర్స్టాండింగ్కి ఒక కొలిక్కి వచ్చి ఉంటారా ఈ భేటీలో? మేబీ ఒకటే అడుగుంటారేమో అని నేను అనుకుంటున్నా. లేకపోతే మన రాధాకృష్ణ గారు రాసి ఉంటారు కదా ఇప్పటికి. అంటే అడగడానికి అది ఆల్రెడీ రిజర్వ్ కదా సార్, ఇంకా అట్లాగనేం కాదు. బేసిక్ గా ప్రతి దాంట్లో ఒక వాటా షేరింగ్ అనుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఈయన ఎందుకు అడిగారు మంత్రి పదవి? మొన్న 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు వైసీపీ నుంచి. ఆ 3 2 తెలుగుదేశం తీసేసుకుంది, 1 బీజేపీ తీసేసుకుంది. కూటమిలో 2వ ప్రధాన పక్షం అయ్యిండి తమకేం రాకపోవడం ఏంటి? ఇది కార్యకర్తల అసంతృప్తి వస్తుంది కదా, మన వాట మనం అడగకపోతే ఎట్లా అన్నటువంటిది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకో మళ్ళీ నెక్స్ట్ చూద్దాంలే అంటానికి కుదరదు. ఓసారి వదులుకుంటే అయిపోయినట్టు ఎక్కడతో. అందుకనినే ఆ ఎంపీల లిస్టులోనే ఆ ఎంపీలకు సంబంధించి తెలుగుదేశం చంద్రబాబు గారి పేరుతో ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనలోనే 2 తెలుగుదేశం ఎంపీలు, 1 బీజేపీ ఎంపీ కృష్ణ, ఇది 3 అది పెట్టి 4వది నాగబాబు గారికి అని పెట్టారు. అప్పుడే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వీర విధేయులకి చాలా కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ మీద. ఏంటంటే బాబు గారి మీద ఎంత ఒత్తిడి చేస్తున్నాడు అసలు, ఆయన లాంటి మహానుభావుడు దేవుడి మీదన, లేకపోతే ఆయన జీవితంలో ఎప్పుడన్నా ఇట్లాంటి ప్రకటన ఇవ్వడం చూసామా? కావాలంటే తర్వాత తీసుకుంటాడు, అది బాబు గారిని అడిగితే బతిలాడితే ఇవ్వరా ఏంటి? అంతేగాని ఆయన చేత ఎంత ఒత్తిడి తెచ్చి ఉండకపోతే ఎంపీల దాంట్లో ఈ స్టేట్మెంట్ తెచ్చాడు అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అన్నటువంటి ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే జనసేన వాళ్ళు వచ్చేటప్పటికి జనసేనలో సీనియర్లు బాబు గారి గురించి బాగా తెలిసిన వాళ్ళు, మన పవన్ కళ్యాణ్ మంచి బార్గెనర్రా, ఇదివరకు సిపిఐ, సిపిఎం, భారతీయ జనతా పార్టీ ఇట్లాగా ఎవరు పొత్తు పెట్టుకున్నా ఈ దేబిరించడమే అయింది తప్పించి డిమాండ్ చేసి తీసుకోవడం ఎవరి వల్ల కాలేదు. మనోడైతే అట్లా తీసుకోగలుగుతున్నాడు. 3 మంత్రి పదవులైనా, అట్లాగే ఇప్పుడు ఇంకో 4వ మంత్రి పదవైనా, అట్లాగే సీట్లు కూడా అట్లాగే తీసుకోగలిగాడు. వాస్తవంగా మనోళ్ళందరూ మెయిన్ వాళ్ళు అందరికి వచ్చేసినాయి కదా. ఇంకా జనసేనలో మనుషులు దొరక్క టీడీపీ తెచ్చిపెట్టుకున్నారు టికెట్లు. అంతేగాని లేకపోతే కనుక 21 తీసుకోవడం అంటే అందరికి ఇచ్చినట్టే కదా, అకామిడేట్ చేసినట్టే కదా. కాబట్టి మనోడు మంచి బార్గెనర్రా, ఇట్లాగే ఉండాలి కూటమని వాళ్ళు ఫీల్ అవుతున్నారు జనసేన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మేబీ నేను అనుకోవడం అయితే మీరన్న పాయింట్ ఒకవేళ మీకున్న ఇన్ఫర్మేషన్తో మీరు చెప్పుండొచ్చును, అది నిజమైతే ఆయనకని కాకుండా బీజేపీకి ఆయనకంటే వీళ్ళు ప్రతిదీ కూడా ఎట్లా లెక్క కడుతున్నారు. అప్పుడు కూడా తెలుగుదేశంది గుర్తు తెచ్చుకోండి, జనసేన బీజేపీలకు కలిపి ఇన్ని సీట్లు ఇచ్చామని ప్రకటించేవాళ్ళు. బీజేపీకి 10 ఇచ్చాము, జనసేనకి 21 అనలా, బీజేపీ జనసేనలకు కలిపి 31 అన్నారు. అంటే వాళ్ళు అలా లెక్క కడుతున్నారు వీళ్ళిద్దరిని ఒకటి అన్నటువంటిది. ఆ లెక్కన వీళ్ళిద్దరికి కలిపి 2 అన్నారేమో, ఈయన అడిగారేమో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక పేరు ప్రస్తావన బాగా బలంగా వినబడుతుంది. ఆయన ఎవరో ఏలూరు దగ్గర తపనా చౌదరి అని, ఈవెన్ బాగా డొనేషన్స్ అయ్యి ఇస్తుంటాడట. అసెంబ్లీ సీట్ అన్నారు, పార్లమెంట్ సీట్ కూడా అన్నారు. బట్ పార్లమెంట్ సీట్ ఏమో ఆయన దన్నుకుపోయారు యాదవ్ గారు, అసెంబ్లీ సీటు అవ్వలేదు. కాబట్టి ఆయన చివరికి అక్కడ కూడా అన్నారు, ఏది ఇప్పుడు మీ గోదావరి జిల్లాలో అనపర్తి కూడా ఆయన పేరు పడింది కదా, తపనా చౌదరి పేరు. అట్లాంటివి చాలా జరిగింది. ఇప్పుడు ఆ తపనా చౌదరికి సీట్ ఇప్పించడం అంటే ఆ తపనా చౌదరి పురంధేశ్వరి గారికి కూడా బాగా అభిమానం ఉన్నది ఆయన అంటే. పురంధేశ్వరి గారు నమ్మే బలమైన లీడర్లో ఒకడు.
ఇతను పార్టీకి బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు దీంట్లో రకరకాలు ఉంటాయి కదా ఈక్వేషన్స్, అందుకని సిద్ధపడతాడు కాబట్టి అతని కోసమే అన్న అడిగారా బీజేపీకి ఓ సీటు, అతనన్నే కాదు తపనా చౌదరి అనే కాదు బీజేపీకి ఓ సీటు మాకో సీటు ఇవ్వమని ఏమన్నా అడిగారా? పురంధేశ్వర్ గారే అడగచ్చు కదా సార్, పురంధేశ్వర్ గారే కూర్చొని మాట్లాడచ్చు కదా. అది ఆమెకే తెలియాలి. పవన్ కళ్యాణ్ వాస్తవంగా మధుకర్ గారు అడుగుతాడేమో అనుకున్నాను, ఎందుకంటే పురంధేశ్వర్ గారు ఏం అడగరు, ఇస్తే తీసుకుంటారు. ఇదివరకు కూడా 10 సీట్లు కూడా ఆవిడ అడగలా, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అడిగితే ఇచ్చారు. ఆవిడేం ఫీల్ అవుతుందంటే నేను ఒక కోఆర్డినేటర్ అని ఫీల్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి తెలుగుదేశం పార్టీకి మధ్య కోఆర్డినేటర్గా చంద్రబాబు గారి కుటుంబ సభ్యురాలు కాబట్టి, అంటే ఆ నందమూరి కుటుంబంలోని కూతురు కాబట్టి ఆ లెక్కన ఫీల్ అవుతుంది ఆవిడ. అందుకు గాను ఆవిడ నిశ్శబ్దంగా ఉన్నందుకు గాను కొన్ని పర్సనల్గా ఆవిడకి గౌరవం లభించుతుంది కాబట్టి ఆవిడేం మాట్లాడట్లేదు. అక్కడ పాయింట్ అది నడుస్తుంది అనమాట. ఇక్కడ సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోతున్నారు ఆవిడ. కానీ నిజంగా అంటే ఒకటి అది రిజర్వ్డ్ అయిపోయింది కాబట్టి నాగబాబు గారు ఇక 4 స్థానాల్లో 3 పార్టీలు పంచుకోవడం అంటే రేపు పొద్దున్న టీడీపీలో ఇబ్బంది అవుదా? టీడీపీలో లోకల్ స్టార్ట్ అవ్వదు. ఇక్కడ బీజేపీని ఈయన కన్విన్స్ చేయగలరా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వం అయితే అడిగినట్లేదు, లేదా బీజేపీ జాతీయ నాయకత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారే అడిగారా? ఒకవేళ లేదు అనుకుంటే బీజేపీ అయితే ప్రతిదీ ఓ లెక్క వేసుకుంటుంది. నేను మొన్నే చెప్పే కదా, నాకున్న సమాచారం ప్రకారం రాజ్యసభ సభ్యత్వాలు వైసీపీ వాళ్ళు ఇంకా రాజీనామాలు చేస్తారు, ఎంతమంది చేస్తే అందులో 50-50 తీసుకోవాలనుకున్నారు. అది బీజేపీ అధినాయకత్వం తేల్చేసింది. అక్కడే అంత జాగ్రత్తగా లెక్కలు కట్టినప్పుడు ఈ లెక్క కట్టరా వాళ్ళు ఎమ్మెల్సీది? అందుకోసం వాళ్ళ తరపున పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడారా? లేదు, వదిలేశారా వీళ్ళు? తెలుగుదేశం మీద అయితే విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు దేవినేని ఉమాకి ఇవ్వాలి, మంత్రిగా చేసిన ఇరిగేషన్ మంత్రిగా, అట్లాంటి పర్సన్ కి పాపం టికెట్ కూడా ఇవ్వాలి మొన్న. అదేది దేవినేని కుటుంబం అనేది తరతరాలుగా ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ఆత్మగా బతికినోళ్ళు. దేవినేని రమణ ఈయన కనీసం ఇంకో పార్టీ మొహం కూడా చూడనోళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా, అది లేదన్న బాధ ఉంటుంది కదా. ఇంకోటి బలమైనటువంటి శక్తి. నెక్స్ట్ అక్కడ ఒకటి ఆ సమస్య అట్లాగే ఉండిపోయింది. ఇక్కడ ఈయనకిస్తే వసంత కృష్ణ ప్రసాద్ ఫీల్ అవుతాడేమో, అదో బాధ. ఆ నియోజకవర్గమే కదా, అదే కదా ఇప్పుడు సమస్య. అంటే తెలుగుదేశంలో సాక్రిఫైస్ అనేటటువంటి దాన్ని సహజంగా చూస్తారు, అది ప్రత్యేకంగా త్యాగం కింద చూడరు, అవసరం కింద చూస్తారంతే. అది నెంబర్ 1 అయితే, నెంబర్ 2 వచ్చేటప్పటికి వంగవీటి రాధా ఇప్పటికి పాపం ఎన్నోసార్లు త్యాగం చేశాడు ఆయన. 2019లో త్యాగం చేశాడు, 24లో త్యాగం చేశాడు, ఇప్పుడు త్యాగం చేస్తానికి ఎట్లా కుదురుతుంది? ఇంకోటి జనసేనకి ఆల్టర్నేటివ్గా కాకుండా జనసేనకే అంటే కాపులంతా జనసేనకి రాసేయకూడదు కదా, తన పార్టీలో కూడా బలమైన కాపులు ఉండాలి కదా. అందుకు గంటాకి ఇవ్వలేదు మంత్రి పదవి. ఇప్పుడు ఉన్నటువంటి కాపులది కౌంటబుల్ ఉన్నటువంటి నాయకుడు ఎవరు లేరు తెలుగుదేశం, అంటే ఆ టైప్లో గంటా లాగాను లేకపోతే చినరాజప్ప లాగాను చూపెట్టుకోవడానికి. కాబట్టి ఓ బలమైనటువంటి నాయకుల్ని ప్రొజెక్ట్ చేయాలి. అందుకనే మొన్న ఆళ్ల నానిని తీసుకున్నాడు. కొన్ని రోజులు గందరగోళం జరిగాక మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి ఆళ్ల నాని. ఇప్పుడు వంగవీటి రాధాని తీసుకుంటే పెద్ద బ్యాలెన్స్ అవుతుంది. వంగవీటి రాధా గనక ఎమ్మెల్సీ ఇస్తే అది చేస్తారా? బట్ అది చేయడం అంటే ఒక బలమైనటువంటి నాయకుడిని ఫోకస్ చేయడం అంటే ఇక్కడ ఏమన్నా ఫీల్ అవుతారని ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా? ఇవ్వకపోతే మాత్రం వంగవీటి అభిమానుల్లో చాలా పెద్ద ఫీలింగ్ వస్తుంది, నో డౌట్ అందులో. ఇది నెంబర్ 2. నెంబర్ 3కి వచ్చేటప్పటికి బీటెక్ రవి పులివెందులలో ఓ బలమైనటువంటి నాయకుడిని పోటీకి ఉంచాలి కదా జగన్కి, లేకపోతే ఎట్లాగా? ఎందుకంటే ఇప్పుడు జగన్ ఏం చేశాడు, కుప్పంలో తన అధికారంలోకి రాగానే అతను భరత్కి ఛాన్స్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ కానీ అంతకుముందు ఏదో ఒక పోస్ట్ వేయడం కానీ. అంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడి ఏరియాలో దర్జాగా తిరగాలి అంటే ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఆ పదవి అనేది ఇదివరకు సతీష్ రెడ్డికి ఇచ్చింది అందుకేదా ఎమ్మెల్సీ. బీటెక్ క్రిందసారి వివేకా మీద గెలిచాడు, అప్పుడు స్థానిక సంస్థ, అప్పుడు సీఎం రమేష్ సహకారంతో గెలిచాడు.
ఈ దఫా అయితే పార్టీ ఇవ్వాలి కదా అతనికి. కాబట్టి అదొకటి ఆబ్లిగేషన్ ఉంటుంది. యనమల రామకృష్ణుడు అసలు చంద్రబాబు గారికి సంబంధించి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న రోజున ఎన్టీఆర్ని అసెంబ్లీలో కూడా మాట్లాడనీయకుండా చంద్రబాబు గారికి ఫేవర్ చేసి పెట్టినటువంటి వ్యక్తి. ఆ రోజున అనర్హత వేట్లు కానీ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు బాబు గారినే నమ్ముకున్న వ్యక్తి. ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా మంత్రి పదవి ఉన్నటువంటి వ్యక్తి. ఈ దఫా ఆయన పక్కన పెట్టారు. అదే ఒక అసంతృప్తి ఉంది. అట్లాగే వాళ్ళ అమ్మాయికి ఇచ్చామని సరిపుచ్చుతానంటే ఈయనది ఎట్లాగా, అందులో సీనియర్ మోస్ట్ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా. అట్లాగే జంగా కృష్ణమూర్తి వైసీపీ టికెట్ ఇచ్చితే ఆ వైసీపీని ఆ జగన్నే తిట్టిపోసాడు ఆయన తెలుగుదేశం మీద నమ్మకంతో. సామాజిక వర్గ సమీకరణాల్లో ఇచ్చాడు జగన్. అప్పుడు వైసీపీకి ఆయన వల్ల ఒరిగిందేం లేదు, కానీ వైసీపీని దెబ్బతీయడానికి ఆ సామాజిక వర్గంలో ఆయన లాంటి వాడు పనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన సామాజిక లెక్కలు తీస్తాడు కాబట్టి ఆయనకి మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు అది కూడా ఇంకొకటి. ఇప్పుడున్న అశోక్ బాబు ఆ రోజున సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో ఉద్యోగులంటే వాస్తవంగా యాంటీ తెలుగుదేశం అయిన వాళ్ళని ప్రో తెలుగుదేశం వైపు తీసుకొచ్చినవాడు అతను. ఉద్యోగులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఫేవర్గా ఉండేవాడు, రాజశేఖర రెడ్డికి ఫేవర్గా ఉండేవాడు. అట్లాంటి వాళ్ళని ఆనాడు 14లో తెలుగుదేశం వైపు తీసుకురావడానికి మొన్న వాస్తవంగా జగన్ మీదకి ఉద్యోగులని పంపకం చేసి ఉద్యోగుల ద్వారానే ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించినోడు అశోక్ బాబు, కీలక పాత్ర పోషించినాడు. కాబట్టి అశోక్ బాబుకి ఆ కష్టం పడ్డందుకు ఇవాళ ఉన్న ఏమో 4, 5 ఒకటి పోను. అంటే ఒకట్లేండి, లోకేష్ గారి కాజ్ ప్రకారం చూసుకుంటే ఒకసారి పదవి అనిపించేసిన వాళ్ళకి సీనియర్లకి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదనే ఆ యాంగిల్ చూసుకుంటే యనమలకి అశోక్ బాబుకి వాళ్ళేమో అనేది ఒకటి. కానీ సాక్రిఫైజ్డ్ చూసుకుంటే దేవినేని ఉమా సాక్రిఫైస్ చేశారు వసంత కృష్ణప్రసాద్ కోసం, ఇక్కడ పిఠాపురంలో వర్మ సాక్రిఫైస్ చేశారు, మోపుదే వెంకటరమణ కూడా రాజ్యసభ వదిలేసుకుని ఆయన ఎమ్మెల్సీ ఇస్తారనే ఉద్దేశంతో దాన్ని వదులుకున్నారు. అందుకని ఇప్పుడు బీసీ కోటా నుంచి ఆయనకు కూడా కావాలనేది. మళ్ళీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో నెట్టెవ రఘురాం పేరు కూడా వినిపిస్తుంది అన్నట్టు నుంచి. ఇద్దరు ఈయన ఆయన రెండు కమ్మ సామాజిక వర్గం, మళ్ళీ దేవినేని ఈయన కూడా ఆయన పేరు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మంత్రిగా కూడా చేశారు, ఎమ్మెల్యే కూడా చేశారు. కాబట్టి మీరు చెప్పిన లోకేష్ ఫార్ములాలో కుదరదు, అది ఆ కాన్సెప్ట్ లో కుదరదు. కాబట్టి ఇంకెవరన్నా బీసీలకు ఇస్తారా? బీద రవిచంద్ర పేరు అనబడుతుంది కదా, అతనికి అవకాశం లేదు కదా, అట్లాగే ఏమైనా ఇస్తారేమో చూడాలి. బుద్ధా వెంకన్న ఆల్రెడీ అనుభవించాడు కదా, అంటే ఇక ఏం లేదు, ఖాళీగా ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పచ్చు మనం, ఏముంది కానీ దాంట్లో బేసిక్ గా అయితే ప్రముఖమైనటువంటిది ఇప్పుడు మీరు చెప్పిన వర్మ అతనికి ఇవ్వాలి. కానీ ఆయనకి పవనే బలం పవనే శాపం. నేనైతే నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నా వర్మ గురించి అడిగాడేమో అనుకుంటున్నా. నిన్న భేటీ అయిన తర్వాత సార్ ఒక ప్రచారం అయితే వచ్చింది, మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ నెక్స్ట్ నామినేటెడ్ పదవుల కోటాలో క్షత్రియ సామాజిక వర్గ చైర్మన్ పదవి ఆయనకి ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడు పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారు అనేది, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. ఒక ప్రచారం అదే అనేది అదేంటి అనేది మామూలుగా అయితే గనక పవన్ కళ్యాణ్ ఆ రోజున ఆయనకి ఏం చెప్పారు, తగిన ప్రాధాన్యం ఇస్తాను నేను అని చెప్పారు. అంటే తన తర్వాత స్థానం అక్కడ ఉండేటట్టు అనేది. అంటే ఎమ్మెల్యే తర్వాత స్థానం అంటే ఎమ్మెల్సీనే కదా, అది ఇప్పిస్తానని చెప్పినట్టే. అతను కష్టపడ్డాడు కదా నిజంగా నిజాయితీగానే, తన సీటు అంత ఇబ్బంది పడ్డటువంటి సందర్భం. కానీ అక్కడున్న జనసేన కార్యకర్తలకు అది నచ్చదు అతనికి ఇవ్వడం. పవన్ కళ్యాణ్కి సమస్థాయిలో ఇంకొకటి ఎవడు ఆ నియోజకవర్గంలో ఉండకూడదని కోరుకుంటారు. అందులో వర్మ మీద విపరీతమైన కోపం ఉంది వాళ్ళకి. లోకేష్ కంటే 4 ఓట్లు ఎక్కువ రావాల్సింది పవన్ కళ్యాణ్కి, ఇతను ఆ స్థాయిలో సిన్సియర్ చేయలేదని కదా వాళ్ళు అనేది. ఎట్లాగూ కాపు డామినేటెడ్ నియోజకవర్గమే, అట్లాంటి దాంట్లో ఈయన తెచ్చిపెట్టేది ఎందుకు గెలుపు, ఆటోమేటిక్గా వచ్చింది. ఈయన తెచ్చి ఉంటే కనుక ఇంకో 50,000 మెజారిటీ వస్తే లొకేషన్ దాటి ఉండాలనేది వాళ్ళ కోరిక. ఇప్పటికి కూడా అతనితో అక్కడ విభేదం ఉంది కదా గ్రౌండ్లో. ఈ కోణంలో నుంచి ఒకటి అయితే, బట్ పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు తన కోసం త్యాగం చేసినప్పుడు తను తగినటువంటి గౌరవం ఇప్పించడం అన్న ఉద్దేశంతో చెయ్యాలి. మరి ఏమైనా చేస్తారా చూడాలి. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఏమైనా చర్చ జరిగి ఉంటుందా వీళ్ళిద్దరు? నామినేటెడ్ పదవుల్లో ఇది అని ఉండదండి. ఇన్ని పదవులు ఇప్పుడు ఎన్ని నెక్స్ట్ అయిపోతున్నారు. క్రిందటి సార్ ఉంది, అప్పట్లో 10, 20 వేస్తే అందులో వీళ్ళకి 2, 3 ఇచ్చారు.
అప్పుడు అసంతృప్తి వచ్చింది. పవన్ కళ్యాణ్ 2-3 డైలాగులు వేశారు ప్రభుత్వం మీదన. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కనబడలేదు. ఆ తర్వాత చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన తర్వాత దాదాపు 9-10 వచ్చినాయి మొన్నటిసారి. అట్లాగా లెక్క ఉంటుంది. అంకె చెప్తారు, ఏమేమి కార్పొరేషన్స్ ఎలకిస్తారో చెప్తారు. లేదా ఏదైనా అడగచ్చు కూడా, ఈ కార్పొరేషన్స్ మాకు కావాలనేసి. అంటే ఈసారి కీలకమైనవి ఉన్నాయి, అవి జనసేన కావాలని ఏముంటాయండి ఇంకా కీలకం? టీటీడీకి మించిన కీలకం మరొకటి లేదు. మరి ఇంకేముంది? మిగతా అన్ని కూడా నామకే వాస్తే ఏదో ఉన్నట్టుంది కదా, ఆప్ కాబ ఒకటి ఇవన్నీ రోజు నడిచిపోతా ఉంటాయి అట్టిట్లలో. అయ్యా అంటే ఓకే మీరు అన్నట్టు అది అడగచ్చును, కానీ అది ప్రత్యేకించి వాళ్ళ వాటిట్లేదన్నా అడిగితే అడగచ్చు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు సంబంధించి అడిగితే అడగచ్చేమో. దాని గురించి ఆలోచించుకుంటారు. అంటే ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఇది కూడా వచ్చేస్తుంది. ఈ నెలాఖరికి అన్నారు కదా, ఈ నెలాఖరికని మొన్న పేపర్లో చూసా వాళ్ళ అనుకూల పత్రికల్లో. మేబీ అది అవ్వచ్చు. అవును అవును. నిజంగా వేచి చూసే దూరంలో ఓపికతో ఉంటారంటారా తెలుగుదేశం పార్టీలో? ఏం చేస్తారు ఎవరైనా సరే, దక్కకపోతే తిరుగుబాటు ఎవడు అంత సీన్ ఏం లేదండి. ఎక్కడికి పోతారు వాళ్ళు? చిన్న చిన్న అసంతృప్తులు ఉంటాయి, అసంతృప్తి పడితే పక్కన పెడతారు వాళ్ళు. ఏం పెద్ద సీరియస్గా ఏం తీసుకోరు. ఇప్పుడు గెలుపు బలంతో ఉంటారు, ఇట్లాంటి టైంలో కెలకూడదు. సర్దుకుపోతే బతికేస్తారు అంతే. అంటే ఈ టైంలో నాగబాబు గారికి పదవి ఇచ్చి మంత్రిని చేయడం అనేది టీడీపీలో డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు అంటుంటారు, కానీ తప్పదు కదా. పవన్ కళ్యాణ్ డైజెస్ట్ చేసుకోలేరు ఇంతకుముందు, ఇప్పుడు డైజెస్ట్ చేసుకోవట్లా. నాగబాబు కూడా విధేయత ప్రదర్శిస్తున్నారు కదా. ఒకప్పుడు చంద్రబాబు గారి మీద సెటైర్లు వేసినోడే ఇప్పుడు చాలా విధేయంగా ఉన్నారు ఆయన. ఆయన ఏం చేసినా పూర్తిగా మనస్ఫూర్తిగా చేస్తారు. దాన్ని ఏమంటారు? సమర్పణం అంటాం. అంటే మనల్ని మనం సమర్పించుకోవడం. అట్లాగా ఆ సమర్పణాభావం ఉంది ఆయన దగ్గర. కాబట్టి రేపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కాదు, నాగబాబు గారి దగ్గర రేపు మంత్రివర్గంలో తీసుకొస్తే ఆయన పేరేంటి, మన అనిత గారు, లేకపోతే కనుక వీళ్ళు ఉన్నారు కదా ఇతర మంత్రులు ఎవరైతే విధేయంగా ఉంటారో, వీర విధేయంగా, వాళ్ళకంటే విధేయత ప్రదర్శిస్తారు ఈయన సహజంగా. చదువుపోతారు ఇంకా రేపొద్దున, తేడా ఏం రాదు. రైట్, చూద్దాం. మొత్తానికి 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పోటీ అయితే గట్టిగానే ఉంది. అంటే 4 స్థానాలు ఒకటి ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి వాటి విషయంలో ఏం చేస్తారో, నిజంగా మెయిన్ బీజేపీకి ఒకటి కేటాయిస్తారా లేదా దాని గురించి చర్చించారా పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది ఇంకా మరికొద్ది రోజుల్లో పేర్లు ప్రకటించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో.